మనం ఇప్పటిదాకా లైవ్లో చూస్తున్నాం. అక్కడ సీఎం ముందు అధికారుల్ని ఆరా తీశారు. ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఖచ్చితంగా వెంటనే ఇమీడియట్గా ఒక నివేదిక కావాలి. ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి గల కారణాలేంటి, మరొకసారి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి ఇప్పటిదాకా సర్వే చేసిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళని కూడా, వేరే వాళ్ళని నిపుణులతో కూడా దీనిలో చేర్చుకుంటే అప్పుడు కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. ఇమీడియట్గా రిపోర్ట్ కావాలంటే ఆదేశించారు. అండ్ ఇప్పటిదాకా మనం చూసాం, మేనేజ్మెంట్తో కూడా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు ఇన్నేళ్ల నుంచి ఇక్కడ రంగంలో ఉన్నారు, చాలా సీనియర్లు. ఇలా ఎలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, అండ్ తర్వాత జరిగిందని తెలిసిన తర్వాత కూడా మీరు కొంచెం ఆలస్యంగా వచ్చినట్టు తెలుస్తుంది. సో దీన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటుంది. దీనికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు, మీ భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, కంపెనీకి ఉన్న అనుమతులు ఎలా ఉన్నాయి, ఇన్నేళ్ళుగా ఇక్కడ ఎలా రన్ చేస్తున్నారు, మరి ఇప్పుడు వీరు బాధితులుగా ఉన్న వీరికి నష్టపరిహారం ఏమిస్తున్నారు, లేదా ముందుకైతే ఆసుపత్రుల్లో ఉన్న వారికి ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తున్నారు, డాక్టర్లకు మీరు ఏం చెప్పారు, ఇవన్నీ అడుగుతున్నారు. దానికి సంబంధించి మేనేజ్మెంట్ తరఫున కూడా వారు ఆన్సర్ ఇస్తున్నారు. మా దగ్గర ఉన్న వైస్ ప్రెసిడెంట్ కూడా ఇందులో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. బట్ అది కాదు ఇష్యూ. మీరిప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పటిదాకా ఈ భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఏం చేశారు, అండ్ ఇప్పుడు ఎలాంటి భరోసా మీరు కల్పిస్తున్నారని మేనేజ్మెంట్ని అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి మేనేజ్మెంట్ తరఫున కూడా ఆన్సర్ ఇస్తున్నారు. మేము పట్టించుకుంటున్నాం బాధితుల్ని, వారి ట్రీట్మెంట్ సంగతి కూడా చూసుకుంటున్నాం, మేము అక్కడికి వెళ్ళట్లేదు సార్, ఇక్కడే ఉంటున్నామని చెప్తున్నారు. సో అది ముందుగా ఘటనాస్థలిని పరిశీలించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఇక అధికారుల్ని అండ్ తర్వాత ఈ సిగాచి ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతినిధుల్ని అక్కడే కూర్చోబెట్టి అడుగుతున్నారు. ముందుగా అధికారుల్ని అడిగారు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, కారణాలు తెలిసాయా, మీరు చేస్తున్న దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది, దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ కావాలి, అది ఇమీడియట్గా ఉండాలి. ఇప్పటిదాకా చేసిన వాళ్ళు కాకుండా ఈ ప్రమాదాలపై అవగాహన ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవారు కాకుండా ఇంకా నిపుణులు, ఎక్స్పర్ట్స్, వాళ్ళని తీసుకొచ్చి మీతో పాటు చేర్చుకొని దీనికి సంబంధించి ఒక సమగ్ర నివేదిక, అది కూడా త్వరగా వచ్చేలా చూడాలంటూ ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. త్రూ దట్ దాని ద్వారా ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఇందులో లోపాలు ఏమైనా ఉన్నాయా, సవరించుకోవాల్సినవి ఉన్నాయా, ఎందుకంటే ఇలాంటి కంపెనీలు ఇదే పారిశ్రామిక వాడలో ఎన్నో ఉన్నాయి, ఇలాంటి పారిశ్రామిక వాడలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి, మరి వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు ఈ కంపెనీలో ఎప్పుడు జరగకూడదు, ఇలాంటి ప్రమాదాలు ఇంకే కంపెనీలో కూడా జరగకూడదు అని అంటే ఎలాంటివి చేయాలి, అది కూడా సమగ్రంగా ఉండాలి అండ్ త్వరితగతిన రావాలి. కావాలంటే మీరు నిపుణుల సాయం తీసుకోవచ్చు, అందరూ కలిసి ఒక నివేదిక తయారు చేయండి. మనం ఇంకొకసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, ఇంతమంది ప్రాణ నష్టం కాకుండా, అసలు ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాంతోపాటుగా కంపెనీ మేనేజ్మెంట్ని కూడా ప్రశ్నించారు. మీకు అనుభవం ఉన్న కంపెనీ, 2-3 రాష్ట్రాల్లో మీరు కంపెనీలు ఉన్నాయి, మీరు ఎలా చేస్తున్నారు, ఎందుకు మీ దగ్గర నిర్లక్ష్యం వహించిందంటూ మంత్రి శ్రీధర్ బాబు కూడా అడిగారు. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుంది అని కూడా చెప్పారు సీఎం, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా.